ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. తాను ఓ పార్టీ నుండి గెలిచి మరో పార్టీకి వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ మారాడంటూ ఇక కొందరు తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ వాస్తవమేనన్నారు. తాను మరో పార్టీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పాలస అగ్రికల్చరల్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి అడ్లూరితో కలిసి హాజరైన సంజయ్ వ్యాఖ్యలు చేశారు. నన్ను చాలా మంది అటువంటి మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అడిగేసాడు, ఇటు పోయాడు. పోవాల్సిన అవసరం వచ్చింది. మరి నేను ఇవాళ ప్రభుత్వంతో మంచిగా మెలిసి ఉన్నా కాబట్టి ఇవాళ అంతమంది 240 మంది విద్యార్థులకు 2024లో అడ్మిషన్స్ లేకుండా ఇచ్చున్నాం. ముఖ్యంగా పేద దళిత విద్యార్థులు సబ్జెక్ట్స్ ఫుడ్ సైన్స్, life sciences, computer courses in which they would have settled. మరి అటువంటి కోర్సులు రద్దు చేసి ఆ సందర్భంలో ప్రజలు గెలిపించిన మనిషిగా 1,04,000 ఓట్లు వచ్చింది నాకు ఒకసారి. అంటే ఎన్ని వర్గాలు వేసి వస్తాయి. అప్పుడు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ కలవగానే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, నాకు ఇట్లాంటి సమస్యల్ని నా కాలేజీ నాకు కావాలని అడిగి తీసుకొచ్చిన ఈ కాలేజీ నడుస్తుంది. నూతన సంవత్సర వేడుకల పేరుతో